ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఇంకా తను వచ్చేసి బీజింగ్కి వెళ్తున్నాను అనేసి హ్యాపీగా చెప్పేసి వెళ్ళిపోతుంది. దీనికి మాత్రం కొద్దిగా బాధగా ఉంటుంది వెళ్ళిపోతుంది అనేసి. కానీ సరేలే అనేసి ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యి లోపల ఒక ట్రక్ వస్తుంది. ఆ ట్రక్ ఏంటి ఈ ట్రక్ తెచ్చావు ఇంకేం బాగాలేదా అంటే ఈ ట్రక్ ఇదే బెటర్, ఇది చాలా స్పేస్ ఉంటుంది అంటే సరే అనేసి ఇంకా ఫ్యాంక్కి వాళ్ళ బామ్మకి చెప్పేసి వెళ్ళిపోతుంది. సో బాగుండు బామ్మ, నేను మళ్ళీ కావాలంటే వస్తాననేసి ఇంకా ఫ్యాంక్ కూడా డబ్బులు ఎలాగైనా నేను అంకుల్కి చెప్పి తీసుకొని వస్తానులే అనేసి తను చెప్పేసి వెళ్ళిపోతుంది. సరేలే అప్పుడప్పుడు గుర్తు పెట్టుకో అంటే మనీ కోసం కాదంటే సరేలే కానీ అనేసి తను చెప్పేసి ఇంకా వెళ్ళిపోతుంటుంది. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చేసి కెలే బిక్సీ వచ్చేసి ఇంకా తన కోసం ఫుడ్ తెచ్చి ఇస్తారు. సో ఇంకా బాయ్ చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా మార్నింగ్ వెళ్ళిపోతూ ఉంటే తను హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా సముద్రం దగ్గర పోయి కొంచెంసేపు ఇప్పుడు నేను ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు నేను చూసినప్పుడు నేను ఏదో బ్యాడ్గా అనుకున్నాను, కానీ ఇప్పుడు నువ్వు చాలా గుడ్గా ఉన్నావు అంటే అవునా సరేలే అనేసి అయినా కొంచెం కూడా నువ్వు ప్రేమగా మాట్లాడవా నైస్గా మాట్లాడవా అంటే నేను ఉండేది ఎంతే మన దారిలో ఎప్పుడు వేరే ఉండేది ఎంతే అనేసి సరే టైం అవుతుంది పోదాం పదా అంటే సరేలే అనేసి పోదాం పదా ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావా నాకు అంటే నేనేం చెప్పాలనుకోవట్లేదు అనేసి ఇంక తను చెప్తాడు. ఇంకా మా దగ్గర నువ్వు ఉండకపోవడమే బెటరు. సరే ఎక్కడికి వెళ్తావంటే నేను ఇలా ఫారెన్కి వెళ్తాను, మంచిగా చదువుకుంటాను, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నా వరల్డ్ ఎండ్ అయిపోయిందేమో అంటే అవునా సరేలే అదంతా నీ ఫేస్తోనే కనిపించింది వచ్చినప్పుడు అంటే అంత ఈజీగా నువ్వు చదివేస్తావా అంటే చదివేస్తానులే, ఆ మతం తెలియదు అనే ఫేస్లో ఎప్పుడు ఎలా ఉంటుందో అనేసి ఇంకా వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా ఆ తోటకు తీసుకొని వెళ్తారు. సో ఇక్కడ ఆపు అంటే సరే అనేసి ఇంకా అక్కడ ఆపేసి ఇంకా తను వచ్చేసి లెవెండర్ చాలా బాగుంది అంటే దీనికన్నా మంచిగా ఉంటాయి కదా అంటే సరేలే ఇక్కడ నాకు కొన్ని ఫొటోస్ తీ ప్లీజ్ అంటే సరే అనేసి తన ఫోటో పోజ్ ఇస్తుంటే తన ఫొటోస్ తీస్తాడు. సరేలే ఇంకెలాగా మనం వెళ్ళిపోతున్నాం కదా కనీసం నాతో ఒక ఫోటో అన్నా దిగుతావా అంటే సరే అనేసి ఇంకా తను ఇద్దరు కలిసేసి ఒక ఫోటో దిగుతారు. కొద్దిగా స్మైల్ చేయనైనా ఎందుకు నైనా అట్టున్నావు అంటే ఇంకా స్మైల్ చేస్తారు. ఇద్దరు అలా ఫోటోలు తీసుకునేసి హ్యాపీగా వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా సరే అనేసి ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళేసి సో తొందరగా సేఫ్గా వెళ్ళు అనేసి తను హగ్ ఇచ్చేసి వెళ్ళిపోతుంది. సరే అనేసి ఇంకా తను హ్యాపీగా వెళ్ళిపోతుంటే చాలా ఫీల్ అవుతూ ఉంటాడు. తను మాత్రం ఫీల్ అవ్వకుండా అలా వెళ్ళిపోతుంది. ఇంకా ఎలాగైనా బీచింగ్కి వెళ్దాము అనేసి ఇంకా వెళ్తూ ఉంటుంది. ఇంకా సరే అనేసి తనకు మెసేజ్ వస్తుంది. ఇంకా బీజింగ్లో తిరుగుతుంది. ఇంకా బీజింగ్లో దిగేస్తే ఇంకా 10 కిలోల వర్షం పడుతూ ఉంటుంది. సో తను వచ్చేసి సన్ వచ్చి ఇది ఎత్తాడు, కాల్ లిఫ్ట్ చేయడు. సరే అనేసి స్కూల్లో ఏదో ప్రాబ్లం ఉందనేసి కాల్ చేస్తే సరే అనేసి వెళ్తుంది. సో స్కూల్కి వెళ్తే నువ్వు టాప్ క్యాండిడేట్ నేను కాదు అనట్లేదు, కానీ ఇప్పుడు ఈ ఆఫర్ నీకు ఇవ్వట్లేదు ఎందుకంటే మీ నాన్న మీద కొన్ని ప్రాబ్లమ్స్ అలిగేషన్స్ ఉన్నాయి కదా, ఇవి ఇవ్వట్లేదు మీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల నీకు ఇక్కడ సీట్ రాదు. సో ఎవరు రిపోర్ట్ చేసి రివోక్ చేశారు కాబట్టి ఇంకా 5 days వరకు నీకు ఇక్కడ అప్లికేషన్ రాదు, అప్లై చేసుకోలేవు అనేసి తను చెప్తే ఇంకా తను చాలా ఫీల్ అవుతుంది. ఇంకా తను ఒక రెస్టారెంట్కి వెళ్తుంది. ఎక్కడ ఉన్నారో అక్కడ వాళ్ళ ఫ్రెండ్ ఉంటుంది. సో ఫ్రెండ్ అంటే తన క్లాస్మేట్. వెళ్ళేసి ఏంటి ఇలా ఉన్నావు అంటే సరేలే నాకు రుహాన్ ఇన్వైట్ చేశాడు అంటే అవునా నాకు తెలియదు నువ్వు మళ్ళీ బైకప్ చేసావే, పార్టీ ఇస్తాం అనుకున్నా అంటే ఏంటి పార్టీ ఇచ్చేది, గ్రూప్ నుంచి వెళ్ళిపోయేది, నా మెసేజ్కి రిప్లై ఇవ్వకుండా బ్లాక్ చేసే సోషల్ మీడియా అదే నువ్వు ఇచ్చే పార్టీ, నువ్వు ఐడియా ఇచ్చేది అదేనా అనేసి అడుగుతూ ఉంటుంది. సరేలే నువ్వే కావాలని అలా చేసావని నాకు తెలుసు, అయినా కూడా అంటే నేను అలా చేయలేదు అంటే నీకేమమ్మా నువ్వు చాలా షార్ప్గా ఉన్నావు, నీకు ఈజీగా దొరికేయచ్చు, సరేలే కానీ ఇప్పుడు అదంతా ఎందుకులే కానీ ఒక్క కమ్ స్టేట్ మై ప్లేస్ అని చెప్పావు, కానీ ఎప్పుడు నువ్వు నేను వచ్చేది నీకు వెనక్కి రావడం అనేది ఇష్టం ఉండదు, మాట వరుసగా చెప్పినావు, ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు, నేనంటే ఎందుకు అలా కోపం రుహాన్ వల్లన తన వల్లేనా అంటే నువ్వు ఎప్పుడు అలాగే ఉంటావు అంటే నీకు అర్థం కావట్లేదు, తను నీకు తెలుసు కదా తనని ఇష్టపడుతున్నాడని, తను ఎప్పుడు నీ మీదే కళ్ళంటే నాకు డంపు కాదు, నేను ప్లే చేయట్లేదు, నాకు అసలు అవసరం లేదు, తనకి ఇష్టం ఉంటే నాకేం చేయాలా, నాకు అంత ఇష్టం లేదు, ఇంక నీకు నాకు ఫ్రెండ్స్ కాదు, ఇంక నువ్వు నేను ఫ్రెండ్స్ కాదు, ఇంక ఫ్రెండ్స్గా ఉండలేమంటే తన పేరు హీలింగ్, ఎందుకు ఇలా చేసామంటే సరేలే అనేసి ఇంకా రుహాన్ వచ్చేసి తన ఇంటికి తీసుకుని వెళ్తాను, మా ఇంటికి తీసుకొని వెళ్తాను అక్కడ ఉంటూ అనేసి ఇంకా ఇంటికి తీసుకొని వెళ్తాడు. తీసుకొని వెళ్ళి ఇంకా ఇక్కడే ఉండు అంటే
సరే సరేలే నాకు రూమ్ దొరికే వరకు నేను ఇక్కడే ఉంటాను, హోటల్లో ఉంటాను అంటే, పర్వాలేదు ఇక్కడ ఉండు, నువ్వేం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదనేసి ఇంకా రూహాన్ని తీసుకొని వెళ్తాడు. ఇంకా వాళ్ళ అమ్మ చూసి సర్ప్రైజ్గా ఫీల్ అవుతుంది. సరే వచ్చి కూర్చో అమ్మ నీళ్ళు తాగు అనేసి ఇంకా రోహన్ వాళ్ళ అమ్మ లోపల తీసుకుని వెళ్ళి, ఎందుకురా తీసుకొని వచ్చా, వాళ్ళ నాన్న మీద ఇప్పుడే చాలా కేసులు ఉన్నాయి, ఇప్పుడు తీసుకొని వచ్చి ఇంకా పెంట చేస్తావు, వద్దు ఇక్కడ వద్దు మనం ఇరుక్కుంటాం అని చెప్పేసి అంటుంటే, సో ఇంకా తను వచ్చేసి వెళ్ళిపోమని చెప్పి తనతో నీకు ఏం సంబంధం లేదు అనేసి అంటుంటే తను వినేసి వెళ్ళిపోతుంది. ఇంకా తను ఫోన్ చేసి స్విచ్ ఆఫ్ అయిపోతుంది. ఇంకా ఎందుకు మా నాన్న ఇలా చేశాడు, అందరూ ఇలా అంటున్నారు అనేసి తను చాలా ఏడుస్తూ ఉంటుంది. సరే ఇంకా సన్ కాల్ చేసి ఏమైంది ఏమి అంటే, ఏం లేదులే డబ్బులు ఏమన్నా కావాలా నువ్వు అక్కడే ఉండు అనేసి అంటే, సరేలే ఇప్పుడే నువ్వు చాలా చేసావు, నాన్నకి ఏమన్నా ప్రాబ్లం అయిందా మనీ కోసం అంటే, నువ్వేం ఫీల్ అవ్వద్దు నేను చూసుకుంటాలే కానీ కొన్ని రోజుల వరకు అలాగే ఉండు అనేసి తను చెప్తారు. సరే అనేసి తన ఇంటి దగ్గర పోతుంది. లోపలికి వెళ్ళాలంటే తన ఫింగర్ ప్రింట్ పనిచేయదు. సో అలాగే ఏడుస్తూ ఉంటుంది అమ్మాయి. అంత లోపల వాన పడుతూ ఉంటుంది. చాలా ఏడుపు వస్తుంది. వాళ్ళ అమ్మ గుర్తు చేసుకొని ఏడుస్తూ ఉంటుంది, వాన పడుతూ ఉంటుంది. సో అంత లోపల తనకి వాన పడకుండా గుడి వచ్చి పెట్టుకున్నట్టు ఉంటుంది. ఎవరు అని చూస్తే అక్కడ వచ్చేసి మన హీరో అంటాడు. ఇంకా ఏమైంది ఏమి అన్నట్టు తను ఏంటబ్బా ఇక్కడ ఉన్నారు అనేసి ఇంకా తను ఒక ప్లేస్కి తీసుకుని, ఇదిగా మ్యాగీ తిను, కావాలంటే నీకు చల్లగా ఉంది కదా చేతిలో, కావాలంటే వెయిట్ చేసుకో అంటే, సరేలే ఇక్కడికి ఎందుకు వచ్చావు, నువ్వు చెప్పినావు కదంటే ఇక్కడ నువ్వు పార్టీ బి రాసుకున్నావు కదా, ఈ రోజు వరకు నాకు టైం ఉంది, సో ఇంకా 15 minutes తర్వాత టైం ఉంది, అప్పుడు నేను ప్రొటెక్ట్ చేయాలంటే, అంటే 15 minutes తర్వాత ఏం చేయాలంటే నువ్వు వెళ్తాను, నువ్వు ఇంటికి వస్తా అంటే నేనేం వద్దాను, నువ్వు ఇష్టం వచ్చొచ్చు, మళ్ళీ రెనోవేట్ చేసుకోవచ్చు, నా ప్లేస్లో నువ్వు ఉండొచ్చు అనేసి అంటుంది. సరే అనేసి వెళ్తూ అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా ఏమవుతుంది ఏమి అనేసి ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్తారు. సో వాళ్ళ ఇంటికి బ్యాక్ సైడ్ వెళ్ళేసి ఇక్కడ వాళ్ళ అమ్మ చెట్లు అంతా నాటేసి ఉంటుంది. అన్ని చెట్లన్నీ స్పాయిల్ అయిపోయి ఉంటుంది, ఒక చెట్టే బతికింటుంది. సరేలే డ్రెస్సులన్నీ తీసుకొని వెళ్ళిపోదాం మనము మీ ప్లేస్కి అనేసి ఇంకా లోపలికి వెళ్ళేసి అన్ని డ్రెస్సులు అన్నీ ప్యాక్ చేసుకొని రెడీగా, ఇదేనా మీ ఇల్లు అనేసి ఇంకా తనంతా చూస్తూ ఉంటాడు. పెద్ద ఇల్లుగా ఉంటుంది కదా. ఇంకా ఇక్కడ ఐస్ క్రీమ్ ఉంది, ఐస్ క్రీమ్ బాగుంటుందని కూర్చొని ఐస్ క్రీమ్ తింటారు ఇద్దరు వర్షం పడుతూ ఉంటే. సో ఇంకా అలా హ్యాపీగా వాళ్ళైతే లైఫ్ స్పెండ్ చేస్తూ ఉంటారు. ఆ మూమెంట్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటారు. ఇంకా బట్టలంతా సర్దుకునేసి ఇవన్నీ ఎత్తి పెట్టుకొని మనం అక్కడికి వెళ్తే ఏదన్నా ఉంటుంది అనేసి ఇంకా వెళ్ళిపోతూ ఉంటే అందులోపల అక్కడ సెక్యూరిటీ గార్డులు వచ్చి వాళ్ళు వెనకాల పరిగెత్తారు. ఇంకా అలాగే ఎత్తుకొని ఇద్దరు పరిగెత్తేసి ఇంకేం చేస్తామంటే, సరే మనం ఇక్కడికి వెళ్దాము అని అంటే, అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి అంటే, నేను నీకోసం ఒకటే కాదు వేరే పని మీద కూడా వచ్చానంటే, వాళ్ళ గ్రాండ్ మాకి బండి తీసుకోవడానికి వచ్చింటారు. సో ఒక ప్లేస్కి వెళ్ళేసి ఇంకా వాళ్ళ అమ్మకి అక్కడ సెండ్ ఆఫ్ ఇచ్చేసి వస్తారు. వాళ్ళ అమ్మ ముందర చెప్తారు, నేను తన కోసం ఒకటే కాదు వేరే పని మీదుగా వచ్చాను అనేసి. ఇంకా అప్పుడు షాక్ అవుతుంది. సో ఎందుకు వచ్చింటారంటే అలా చైర్ కోసం వచ్చింటారు. ఆ చైర్ వాళ్ళ గ్రాండ్ మాకి తీసుకొని వెళ్ళడానికి వచ్చింటారు. ఇంకా సరే అనేసి ఆ గ్రాండ్ మాకి ఆ వీల్ చైర్ తీసుకొనేసి కొద్దిగా డబ్బులు తక్కువైతే తనిస్తుంది. సో బీజింగ్కి మళ్ళీ హ్యాపీగా వెళ్తారు. సో ఇంకా తను ఏం చేయాలో తనకి అర్థం కాదు. ఇంకా అందరూ విచిత్రంగా చూస్తూ ఉంటారు. ఇంకా తను ఒక చెట్టు తీసుకొని దిగుతుంది. ఇంకా వాళ్ళ ఆంటీ వస్తుంది, పెంగు ఏంటిరా మళ్ళీ తిరిగి వచ్చావు అన్నట్టు. తను చూసింది, ఏంటి మళ్ళీ నువ్వు వచ్చావు అంటుంటే, సరేలే అనేసి లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాము అన్నట్టు వెళ్తారు. వాళ్ళ గ్రాండ్ మాకి అన్నీ ఇస్తారు. ఇంకా తను తెచ్చిన ప్రోడక్ట్ గురించి ఇంకా అన్నీ అంటే తను తెచ్చి ఉంటుంది ఇవంతా నీకోసం అంటే, ఏంటి మళ్ళీ వచ్చావు నువ్వు అన్నట్టు తను మళ్ళీ అడుగుతుంది. సో అడిగితే ఏం లేదు ప్లాన్ చేంజ్ అయింది, తను ఇక్కడే ఉంటుంది, ఎప్పుడు వరకు ఉంటుంది 1 year 2 years ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉంటుందంటే, సరేలే వాళ్ళిద్దరు నువ్వు రామా నేను మాట్లాడతాను అనేసి వాళ్ళ అమ్మని తీసుకొని పోయి మాట్లాడుతూ ఉంటారు. ఇంకా గ్రాండ్ మా వచ్చి నువ్వేం ఫీల్ అవ్వద్దు తను చూసుకుంటానులే అనేసి ఇంకా తనకి చెప్తూ ఉంటుంది. ఇంకా చెప్పురా ఏమైంది ఏమంటే, గట్టిగా అరవద్దమ్మా నేను చెప్తాను విను అంటే, తను ఇప్పుడు మంచి పరిస్థితిలో లేదు, తనకి మనం హెల్ప్ చేయాలి అంటే, ఇప్పుడు ఉండే కష్టాలు చాలా మళ్ళీ ఈ కష్టాలు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయంటే, నేను మేనేజ్ చేస్తాలే అంటే, సరేలే తను సన్ దగ్గర కూడా మనీ లేదు ఇప్పుడు, తన దగ్గర ఉన్నాయి, సో మనీ గురించి కాదు ఇప్పుడు అంతా ఏం చేస్తావు అంటే, నేను చూసుకుంటానమ్మా నువ్వేం ఫీల్ అవ్వద్దు అనేసి తను చెప్తాడు. సరేలే అనేసి ఇంకా వాళ్ళ అమ్మనట్టు ఒప్పిస్తాడు. అంత లోపల ఎపిసోడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
హాయ్ ఫ్రెండ్స్, డార్జిలింగ్ డ్రామా న్యూ డ్రామా పెడుతున్నాను కదా. ఈ డ్రామా మీకు నచ్చుతుంది కదా, ఒక లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కనీసం అసలు లైక్స్ కూడా రావట్లేదు. ఒక ఎడిటింగ్ చేసి ఒక వాయిస్ ఓవర్ ఇచ్చి అది చూసి అర్థం చేసుకొని పెట్టడానికి చాలా టైం అనేది నేను కేటాయిస్తున్నాను. కనీసం మీరు ఒక లైక్ అన్నా చేసి నన్ను సపోర్ట్ చేసి నేను ఫర్దర్గా డ్రామాస్ అనేది పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. నాకు తెలిసి మీరు నన్ను అర్థం చేసుకొని లైక్ చేస్తారని, నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ కొన్ని డ్రామాస్ని నేను అవాయిడ్ చేస్తాను, ఎందుకంటే కొన్ని డ్రామాస్ పోస్ట్ చేయడం వల్ల ఛానల్కి ఎఫెక్ట్ అయితే అవకాశం అయితే ఉంటుంది. అందుకనేసి నేను పోస్ట్ చేయట్లేదు ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.